ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఉంది. గతంలో మీరున్నప్పుడు పెట్టుబడులు రావు. పెట్టుబడులు వచ్చిన కమిషన్ల పేరుతో, వాటాల పేరుతో పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి దూరం చేశారు. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వస్తుంటే దాన్ని ఓరవలేక ఈరోజు పూర్తిగా ఒక భస్మాసురుల్లా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తయారయ్యావు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తున్నటువంటి చేష్టలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతి మాత్రమే. ఒకే రాజధాని ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు కృతంతాలు పన్నినా మళ్ళా వస్తారంట, చూస్తారంట. మీరు వచ్చేది లేదు, చేసేది లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఒక కళ. నిన్న మొన్న నేను చూశాను, మీ నాయకులు మాట్లాడుతున్నారు, అంబటి గారు కానీ మిగతా నాయకులంతా ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైసీపీ పార్టీ అనేది తిరిగి అధికారంలోకి వచ్చేది కళ. ఇది ఏదో మేము భారతీయ జనతా పార్టీ గారు, ఎన్డీఏ కూటమి సభ్యుడు గారు మేము మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటే మాటలు ఇది. నేను నిన్న తిరుపతి నుంచి ఢిల్లీకి వస్తున్నా, ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ నవ్వుకుంటున్నారు. బ్రహ్మానందం అని మనకు ఒక మంచి హాస్య నటుడు ఉండేవారు, వారికి వయసు రీత్యా రిటైర్ అయిపోయారు. ఆ పాత్రను మీరు పోషిస్తున్నారని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఒక కామెడీ యాక్టర్గా మారిపోయారు. మీరు మాట్లాడుతున్న మాటలు కానీ, మీరు చేస్తున్న చేష్టలు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ వీడియోల్లో ఏందయ్యా, గన్నేందయ్యా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, గతంలో విశాఖపట్నం అన్నవే, కర్నూలు అన్నవి, అవన్నీ ఏమైపోయినాయి? ఒక అపరిచితుల్లా తయారైపోయావు. ఒక అపరిచితుల్లా ఆంధ్రప్రదేశ్కి మీరు తయారైపోయారు. ఇది మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దండి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో, ఎక్కడెక్కడ సహాయ సహకారాలు అందించాలో ఆ విధంగా అన్నిట్లో కేంద్ర ప్రభుత్వం మా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఒక అభయ హస్తంలా ఈరోజు కేంద్రం ముందుకు తీసుకుపోతా ఉంది. దాన్ని ఓరవలేకున్నారు. గతంలో 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా? 2019 నుంచి 2024 వరకు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత మీది కాదా?